హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జేఏపీ అకాడమీ లెక్చర్ నెంబర్ 10. ఈరోజు లెక్చర్లో మనం ఫైండింగ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యూజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతాం. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా కూడా కనుక్కోవచ్చు అనమాట. మనం ప్రీవియస్ క్లాసెస్ వరకు కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది కనుక్కున్నాము. అది కూడా ఎలా కనుక్కున్నామంటే పాయింట్ ఛార్జెస్కి ఎక్స్టర్నల్ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ కంప్లీట్ వర్క్ డన్ మనం ఇంటిగ్రేట్ చేయడం వల్ల కనుక్కున్నాము. అదే కంటిన్యూస్ బాడీ అయితే మళ్ళీ దాంట్లో స్మాల్ ఎలిమెంట్స్ తీసుకొని ఆ ఎలిమెంట్ వల్ల ఆ పాయింట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంతో సేమ్ అదే రిమైనింగ్ ఎలిమెంట్స్ తీసుకొని వాటిని ఇంటిగ్రేట్ చేసి కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకేనా? ఇవంతా కూడా కొద్దిగా తలకాయ ప్రాసెస్ అనమాట. ఏ రకంగా అయితే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నామో కష్టపడి ఎలిమెంట్స్ లాగా తీసుకొని ఇది కూడా కొద్దిగా తలనొప్పిగా ఉంది. ఓకేనా? కాబట్టి మనకి ఫస్ట్ లెసన్లో ఏ రకంగా గాస్ లా వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కనుక్కోవడం ఈజీ చేసిందో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని యూజ్ చేసుకుని ఈజీగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని కనుక్కోవచ్చు అనమాట. కేవలం ఒకే ఒక ఫార్ములా. అది ఎలాగా ఒకసారి డిస్కస్ చేస్తాం. చూడండి, ఇక్కడ పాయింట్ ఛార్జ్ క్యాపిటల్ Q తీసుకున్నాం. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర Q0 అనే ఛార్జ్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ Q0ని మనం ఏం చేయాలంటే పాయింట్ P దగ్గర విచ్ ఈజ్ అట్ డిస్టెన్స్ R దగ్గర మనం ప్లేస్ చేయాలి. ఓకేనా? ప్లేస్ చేయడానికి ఇప్పుడు దీనిపైన ఎంత వర్క్ చేసుకుంటూ దీన్ని ఇక్కడికి తీసుకొని వస్తాము, అదే మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేసి అంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఒకేసారి తీసుకొని వస్తామంటే స్లోగా మూవ్ చేసుకుంటూ తీసుకొని రావాలి, సచ్ దట్ ఇట్స్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 0. ఓకేనా? ఇప్పుడు లిటిల్ బిట్ డిస్టెన్స్ dr డిస్టెన్స్ అని మూవ్ చేసాం అనుకోండి. ఓకేనా? దెన్ ద స్మాల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ dV is given by small external work done per given charge. Clear students? మనకి ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇఫ్ ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ 0 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు నెగటివ్ ఆఫ్ వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. కాబట్టి dW ఎక్స్టర్నల్ ఎలా రాస్తున్నానంటే మైనస్ dW ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా రాసుకుంటున్నాను బై Q0. స్టూడెంట్స్, చూడండి, వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మైనస్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఈస్ గివెన్ బై dr బై Q0. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఫోర్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రాసుకోవచ్చు అంటే F ఈక్వల్స్ టు EQ0 లాగా రాసుకోవచ్చు కదా. అదే రాసుకుంటాను. చూడండి, మైనస్ E బార్ ఇంటూ Q0 డాట్ dr బార్ బై Q0. ఇప్పుడు నాకేముంది, Q0 క్యాన్సిల్ అయితే మొత్తం నాకు dV ఈక్వల్స్ టు మైనస్ E బార్ డాట్ dr బార్ అనే ఫార్ములా వచ్చింది అన్నమాట. అంటే సింపుల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఈజీగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాజ్ వెల్ as పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలని కూడా కనుక్కోవచ్చు అనమాట. ఇవి బాగా అర్థం అనుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్ములా యూజ్ చేసి ఈ పాయింట్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ P దగ్గర మనం ఎంత వస్తుందో కనుక్కుందాం. ఫైన్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఫార్ములా రాసుకుంటున్నా dV ఈక్వల్స్ మైనస్ E బార్ డాట్ dr బార్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ Q అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు నాకు దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలంటే నేను ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ dV ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ E బార్ డాట్ dr బార్. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ P అని వస్తుంది అనమాట. మనం ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నామంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి తీసుకుని వస్తున్నాం. ఇన్ఫినిటీ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనము ఫర్ రెఫరెన్స్ ఎంత తీసుకుంటున్నామంటే 0 తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ మనం ఎంత తీసుకుంటామంటే 0 తీసుకుంటాం రెఫరెన్స్ కోసం. ఓకేనా? ఇప్పుడు మనం యాడ్ అవుట్ తీసుకున్నామంటే R అనే డిస్టెన్స్కి తీసుకొని రావాలి.
ఆర్ అనే డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విఆర్ విపి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది మనకి వి అవుతుంది, ఇంటిగ్రల్ డివి మనకి వి అవుతుంది. వి ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్. ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ మనకి ఏమవుతుందంటే KQ/R². ఆర్ అనే డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఏమవుతుంది KQ/R² ఇంటూ డిఆర్. therefore V ఈక్వల్స్ టు మనకి మైనస్ KQ ఇన్ఫినిటీ టు ఆర్ 1/R² డిఆర్ అవుతుంది. ఇది మైనస్ KQ అలాగే రాసుకున్నాను. ఇంటిగ్రల్ 1/R² వచ్చి మనకి ఏమవుతుందంటే మైనస్ 1/R అవుతుంది. ఆ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది, అంటే 1/R ఇన్ఫినిటీ టు ఆర్ అన్నమాట. therefore ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే చూడండి వాల్యూస్ 1/R మైనస్ 1/ఇన్ఫినిటీ వాల్యూ 0 కాబట్టి KQ/R వచ్చింది. చూడండి ముందు మనం డెరైవ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ అట్ డిస్టెన్స్ ఆర్ మనకి ఎంత అంటే KQ/R. ఓకేనా? ఇప్పుడు కూడా మనకి ఎంత వచ్చిందంటే KQ/R అని వచ్చింది అన్నమాట. క్లియర్ కదా? అంటే చూడండి ఇక్కడ మనం సింపుల్గా వచ్చి డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది కనుక్కున్నాం. ఓకేనా? లేదు ఒకవేళ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవాలనుకోండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలనుకోండి, మనం ఏం చేస్తాం అంటే జస్ట్ లిమిట్స్ చేంజ్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్కి ఈ పాయింట్ మధ్య మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలనుకోండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఇన్ఫినిటీ కాకుండా ఈ డిస్టెన్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ R2 అనుకోండి, R2, ఈ డిస్టెన్స్ వచ్చి R1 అనుకోండి, R1. జస్ట్ మనం లిమిట్స్ చేంజ్ చేస్తే చాలు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ ఇదే విధంగా వచ్చి మనము హాలో స్పియర్కి సాలిడ్ స్పియర్ కూడా ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేసుకొని ఒకసారి కనుక్కుందాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు హాలో స్పియర్ డిస్కస్ చేద్దాం. చూడండి. ఇది హాలో స్పెరికల్ షెల్ చార్జ్ వచ్చి పైన రిసైడ్ అయిందన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనివల్ల మన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అవుట్ సైడ్ కూడా కనుక్కోబోతున్నాం, యాజ్ వెల్ యాజ్ ఇన్సైడ్ కూడా కనుక్కోబోతున్నాం. చూడండి సెంటర్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్ పాయింట్ పి అవుట్ సైడ్ కనుక్కోబోతున్నాం. అలా మనం డిస్కస్ చేసాము ఏంటంటే డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. ఓకేనా? ఇప్పుడు అవుట్ సైడ్ అంటున్నాం. అవుట్ సైడ్ డ్యూ టు హాలో స్పెరికల్ షెల్ పాయింట్ అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఏమవుతుందంటే చూడండి డివి ఈక్వల్స్ టు మైనస్ KQ/R² డాట్ డిఆర్. ఎందుకంటే అవుట్ సైడ్ పాయింట్ ఏదైనా తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏదైనా అంటే KQ/R² వస్తుంది అన్నమాట. ఇప్పుడు నాకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలి కాబట్టి మనం ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేట్ ఫ్రమ్ ఇది 0 to V ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఇన్ఫినిటీ టు R అనే డిస్టెన్స్ వరకు కాబట్టి వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఇది V - 0 అంటే V ఈక్వల్స్ టు మైనస్ KQ ఇంటిగ్రల్ 1/R² dr. సేమ్ పాయింట్ చార్జ్ తీసుకున్నట్టు మనకి ఎంత వస్తుందంటే KQ/R అనే వాల్యూ అయితే వస్తుంది అనమాట. దీనికి అవుట్ సైడ్ ఏ పాయింట్ తీసుకున్నా సరే సేమ్ అదేవిధంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ సర్ఫేస్ మనకి ఏమొస్తుందంటే KQ/R అయితే వస్తుంది. ఎందుకంటే స్మాల్ ఆర్ ప్లేస్లో వచ్చి రేడియస్ క్యాపిటల్ R అని మనం ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఆన్ ద సర్ఫేస్ మనకి ఎంత వస్తుంది అంటే KQ/R వస్తుంది. దెన్ వాట్ అబౌట్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ విచ్ ఇస్ ఇన్సైడ్ ద హోలో స్పియర్ అంటే అది కూడా చేద్దాం. చూడండి ఇన్సైడ్ సేమ్ మళ్ళీ అదే ఫార్ములా యూస్ చేస్తున్నా డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. కానీ మనం ఒకటి గమనించాము అనుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద హోలో స్పియర్ మనకి ఎంత అంటే 0. ఎందుకంటే దీని లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ నన్ను వాల్యూ 0 అయిపోతే డివి వాల్యూ కూడా మనకి ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. అంటే స్మాల్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వాల్యూ 0.
విచ్ మీన్స్ వి ఈక్వల్స్ టు కాన్స్టెంట్. చేంజ్ ఇన్ పొటెన్షియల్ అయినప్పుడు అన్నప్పుడు ఇక్కడ పొటెన్షియల్ లోపల పొటెన్షియల్ ఎలా ఉంటుంది అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ నథింగ్ బట్ బ్రింగింగ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దట్ పాయింట్. ఇప్పుడు దీన్ని మనము ఇలా మూవ్ చేసుకుంటూ స్లోగా ఇక్కడికి తీసుకుని వచ్చాం, అతను దీన్ని లోపలికి తీసుకొని రావాలి. లోపల చూస్తే కాన్స్టెంట్గా ఉంది, అంటే లోపల అసలు ఎలక్ట్రిక్ ఫీల్డే లేదు. ఓకేనా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు మూవ్ చేయడానికి నీకేం వర్క్ డన్ అవసరం లేదు. అంటే నువ్వు వర్క్ డన్, ఎక్స్ట్రా వర్క్ డన్ చేయాల్సింది వచ్చి జస్ట్ చార్జ్ని ఇక్కడ సర్ఫేస్ వరకు తీసుకొని రావడానికి మాత్రమే. కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంటుందంటే వి ఇన్ ఈక్వల్స్ టు మనకి KQ/R మాత్రమే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎందుకు ఈ వాల్యూ వస్తుందంటే సర్ఫేస్ వరకు చేంజ్ అవుతూ KQ/r నుంచి KQ/R వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉండడం వల్ల అదే వాల్యూ మెయింటైన్ అవుతుంది. స్టూడెంట్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, సింపుల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూస్ చేసుకొని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో సాలిడ్ స్పీడ్ కూడా కనుక్కున్నాం. రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు సాలిడ్ స్పీడ్ డిస్కస్ చేద్దాం. ఇది ఒక సాలిడ్ చార్జ్డ్ స్పియర్, whose radius is capital R, చార్జ్ వచ్చి Q అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి మనము అవుట్ సైడ్, ఇన్సైడ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాజ్ వెల్ as సర్ఫేస్ కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ మనకి ఎంత అంటే KQ/R². సెంటర్ నుంచి డిస్టెన్స్ R అనుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ మనకి KQ/R² వస్తుంది. దేర్ఫోర్ dV అవుట్ సైడ్ మనకేంటంటే మైనస్ ఈ అవుట్ సైడ్ .dr⁻. ఓకే, ఇప్పుడు మనకి V కావాలనుకుంటే మైనస్ ఇంటిగ్రల్ ఈ అవుట్ సైడ్ .dr⁻ ఇన్ఫినిటీ టు R వరకు. ఓకేనా, మనకేమవుతుందంటే మైనస్ KQ/R² dr ఇన్ఫినిటీ టు R. దేర్ఫోర్ V ఈక్వల్స్ మనకి ఎంత వస్తుందంటే KQ/R వస్తుంది అవుట్ సైడ్. ఓకేనా, సేమ్ పాయింట్ చార్జ్ చేసినట్టు చేయాల్సి వస్తుంది అనమాట. మనకి ఎంత వస్తుందంటే KQ/R వస్తుంది. ఇప్పుడు అవుట్ సైడ్ మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ KQ/R వచ్చింది. సర్ఫేస్ పైన మనకి ఎంత వస్తుందంటే KQ/R వస్తుంది. V ఆన్ ద సర్ఫేస్ ఈక్వల్స్ టు KQ/R చేసాం. ఇప్పుడు ఇన్సైడ్ కనుక్కోవాలి. ఇన్సైడ్ పాయింట్ ఏ దగ్గర కనుక్కోవాలి. ఎలాగా? ఇలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ డ్యూ టు సాలిడ్ స్పియర్, హోలో స్పియర్ అయితే 0, కానీ మనకి సాలిడ్ స్పియర్ వల్ల ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఎంత అంటే KQ/r³ క్యాపిటల్ R. ఓకేనా, ఫార్ములా అప్లై చేద్దాం. dV ఈక్వల్స్ టు మైనస్ E⁻.dr⁻. ఓకేనా, ఇప్పుడు చూడండి, V ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు R. ఇక్కడ R అంటే ఈ డిస్టెన్స్ కాదన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇంటర్నల్గా మాట్లాడుతాం. E⁻.dr⁻. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే V ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు క్యాపిటల్ R. ఇన్ఫినిటీ నుంచి క్యాపిటల్ R అంటే సర్ఫేస్ వరకు అప్లై చేస్తాను. దాంతోపాటు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అప్లై చేస్తాను. ప్లస్ ఇంటిగ్రల్ R to small r E⁻.dr⁻.
చూడండి, ఇన్ఫినిటీ నుంచి సర్ఫేస్ వరకు మనకి ఈ వాల్యూ వచ్చి ఈ అవుట్ సైడ్ అన్నమాట. ఎంత k³/r² వస్తుంది. ఓకేనా, k³/r². అలా చేద్దాం చూడండి. v = మైనస్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు క్యాపిటల్ R k³/r² dr ప్లస్ ఇంటిగ్రల్ మనకి ఇది వచ్చి ఇన్సైడ్ అన్నమాట, ఇది అవుట్ సైడ్. ఇన్సైడ్ మనకి ఎంత అంటే k³r/r³, ఇది dr, సారీ క్యాపిటల్ R³ dr. ఇది r నుంచి r వరకు మనం అప్లై చేయాలి. ఓకేనా, ఆల్రెడీ ఇది మనకి చేసి బాగా అలవాటు అయిపోయింది. ఇది మనకి ఎంత వాల్యూ వస్తుందంటే k³/r అనేసి వస్తుంది అన్నమాట. మొత్తం సాల్వ్ చేస్తాం. ఇది k³/r. ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేయాల్సి ఉందన్నమాట. ఇది సాల్వ్ చేద్దాం చూడండి. మైనస్ k³/r³ బయటికి తీసేసాను. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ r dr వస్తుంది అన్నమాట. ఇదే ఎత్తి పైన రాస్తున్నా చూడండి. v = k³/r మైనస్ k³/r³. ఇంటిగ్రల్ r dr అంటే r²/2 అన్నమాట. అంటే 2r³, ఇది r². ఓకేనా, దీని యొక్క లిమిట్స్ నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? r to r ఉంది కాబట్టి r to r. Therefore v = k³/r మైనస్ k³/2r³ ఇంటూ r² మైనస్ r². మొత్తం నేను సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది 2r³ ఉంది. ఇది మనకి ఏమవుతుందంటే k³r² మైనస్ k³r² ప్లస్ k³R². Therefore last step is k³/2r³ ఇంటూ k³R² ప్లస్ k³R², 3r² కాబట్టి 3r² మైనస్ r². ఇది సపరేట్ అన్నమాట ఇదంతా. స్టూడెంట్స్, ఈ రకంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు సాలిడ్ స్పియర్ అని మనకు అనుకోవడం జరిగింది అన్నమాట. చూడండి, సింపుల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములాస్ మనకు కొద్దిగా ఐడియా ఉంటే డైరెక్ట్గా ఫార్ములాస్ని అప్లై చేసి మనం ఇంటిగ్రేట్ చేసామంటే అయిపోతుంది అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఈరోజు ఇక్కడ చాలు. ఇంకొన్ని టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సాలిడ్ బాడీస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.